హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ స్టోరీ ఒక ట్రూ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. డాక్టర్ అవ్వాలనుకున్న అన్వేష కథ. కాలేజ్కి వెళ్ళిన తనను ర్యాగింగ్ చేసి దారుణంగా బలాత్కారం చేసి శారీరకంగా మానసికంగా హింసించి చంపేశారు. ఆత్మగా మారిన అన్వేష తనకు జరిగిన అన్యాయానికి ఏ విధంగా పగ తీర్చుకుంది మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కథ. ఇప్పటికీ మన దేశంలో ర్యాగింగ్, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. స్టోరీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రఘుకి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. మంచి రోజని కాలేజీలో జాయిన్ అవ్వాలని బయలుదేరాడు. సమయం రాత్రి 8 గంటలు అవుతూ ఉండగా లగేజ్ తీసుకొని బస్ దిగేసి బస్టాండ్ నుండి బయటకు వచ్చాడు. ఆగస్టు నెల కావడంతో ఆకాశం మొత్తం నల్లని మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. వర్షం మొదలైంది. జనాలు కూడా అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నారు. ఆటో కోసం ఎదురు చూస్తూ ఉండగా ఓ ఆటో కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళి, బాబాయ్, మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి, వస్తావా అని చెప్పాడు. ఆటో డ్రైవర్ 150 అవుతుంది అనగానే వర్షం కారణంగా తొందరగా హాస్టల్కి చేరాలని బేరమాడకుండా సైలెంట్గా ఎక్కి కూర్చున్నాడు. దాదాపు బస్టాండ్కి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో, సిటీకి దూరంగా, అడవికి దగ్గరగా ఉంది ఆ కాలేజ్. కాలేజ్ పక్కనే హాస్టల్ ఉంది. కాలేజ్కి ఆనుకొని ఒక శ్మశానం ఉంది. ఆటో దిగి డబ్బులిచ్చి లగేజ్ తీసుకొని గేట్ నుండి కొంచెం లోపలికి నడిచేసరికి బాయ్స్ హాస్టల్ అని బిల్డింగ్ కనిపించింది. ఇక ఆ బిల్డింగ్లోకి వెళ్ళి వార్డెన్ను కలిసిన తర్వాత రఘుకి రూమ్ నెంబర్ 39 అలాట్ చేశారు. అందులో విజయ్, రవి ఉంటున్నారు. రఘు తన రూమ్లోకి రాగానే ముగ్గురు ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నారు. అలా కొన్ని రోజులు గడిచింది. ఒకరోజు రవి, రఘు ఇద్దరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ చెప్పుకుంటూ ఉండగా విజయ్ ఎప్పుడు తన గర్ల్ ఫ్రెండ్తో అర్ధరాత్రుల వరకు ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు. అదంతా కాదు కానీ రవి, ఈ హాస్టల్లో దెయ్యం ఉందా? అదేంటి అలా అడిగావు? నార్మల్గా ఇలాంటి ఊరికి దూరంగా ఉండే ప్లేసెస్, దానికి తోడు పక్కనే శ్మశానం, అందులోనూ అడవి, ఇలాంటి ప్లేసెస్లో దయ్యాలుంటాయని చాలా సినిమాల్లో చూసాం కదా. అలాంటిదేం లేదురా. అలా చెప్పుకుంటూ ఉండగానే రఘు విజయ్ నిద్రలోకి జారుకున్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత రవికి ఎవరో ఎండిపోయిన ఆకుల మీద నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. వెంటనే రఘు వైపు చూశాడు. రఘు ఎదురుగా కూర్చొని మొబైల్ చూసుకుంటున్నాడు. సర్లే, ఏదో పిల్లో కుక్కో నక్కో అయి ఉంటుంది అనుకున్నాడు. కొంచెం సేపు అయ్యాక రవికి ఏదో కుళ్ళిపోయిన భయంకరమైన వాసన వస్తుంది. రే రఘు, నీకేమైనా వాసన వస్తుందా? నేను స్నానం చేశా, ఎందుకు వస్తుంది వాసన? ఏహే, అది కాదురా, ఏదో కుళ్ళిపోయిన వాసన వస్తుందిరా. చిచ్చి, అదేం లేదు. అప్పుడే వాళ్ళకి ఎవరో ఏడుస్తున్న సౌండ్ వస్తుంది. ఇద్దరు ఈ టైంలో ఎవర్రా ఏడుస్తుంది అని బయట హాల్లోకి నడుస్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరివో రక్తపు కాళ్ళ అడుగులు అటు వెళ్ళినట్టు కనిపించాయి. ఏంట్రా ఇది? ఏమో, నాకేం తెలుసురా. వాళ్ళకి చిన్నగా భయం మొదలవుతుంది. ఆ చిన్న సౌండ్ పెద్దగా ఒక అమ్మాయి ఏడుపులా మారింది. రఘు కళ్ళలో భయం అంచులు దాటింది. రవికి ఎక్కడ గుండె జారి బయటకు వచ్చేసిద్దో అన్నట్టు అయిపోయాడు. ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని మెల్లిగా అడుగు వేసుకుంటూ గదివైపు నడుస్తున్నారు. కొంచెం దూరం వెళ్లేసరికి గజ్జెల సౌండ్ వాళ్ల వైపు వెనకే వస్తున్నట్టు వినిపించింది. ఇద్దరు ఆగి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నారు. వాళ్ళు డోర్ గట్టిగా వేసేసరికి ఆ సౌండ్కి విజయ్ నిద్ర లేచి, ఏరా, చెమటలతో వచ్చారు, నైట్ పూట ఏమైనా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా ఏంటి అన్నాడు. లేదురా విజయ్, ఈ హాస్టల్లో దయ్యం ఉంది. ఏంటి, నిద్రపోకుండానే కలలు కంటున్నావా? సైలెంట్గా పడుకోండి అని వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోతాడు. సమయం రాత్రి 1 గంట. రవి, రఘు పడుకున్నారే కానీ నిద్ర పట్టలేదు. జరిగిందే గుర్తు వస్తూ ఉంది. విజయ్ తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడేశాక దాహం అనిపించి క్యాంటీన్ వైపు నడుస్తాడు. క్యాంటీన్ కిటికీ అద్దాలు విరిగిపోయి ఉంటాయి. వాటర్ తీసుకొని తాగుతూ ఉండగా ఏదో పడిన శబ్దం వచ్చింది. ఎలుకలేమో అని పట్టించుకోలేదు. చిన్నగా గజ్జల చప్పుడు వినిపించింది. అటు ఇటు చూస్తే ఎవరూ కనపడరు. వాటర్ తాగి వెనక్కి తిరిగేసరికి తన చెయ్యిని ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. ఏంటిది, అక్కడెవరైనా ఉన్నారా అని చూస్తే ఎవరిదో చెయ్యి. అది నల్లగా రక్తం కారుతూ విజయ్ చేతిని గట్టిగా పట్టుకొని ఉంది. ఆ చేతిని చూసేసరికి సగం చచ్చిపోయాడు విజయ్. ఇక మొహం తిప్పి పక్కకి చూసేసరికి ఒక అమ్మాయి పక్క కిటికీలో నుండి తన వైపే చూస్తుంది. చెయ్యిలాగే ఆ అమ్మాయి మొహం నిండా రక్తంతో, దెబ్బలతో, కళ్ళు బయటకు వచ్చి భయంకరంగా ఉంది ఆ రూపం. విజయ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తన చావు తథ్యం అనుకున్నాడు. అయినా అరవకుండా తన భయాన్ని నొక్కిపట్టి కళ్ళ నిండా నీళ్లతో ఆ అమ్మాయి వైపే చూస్తున్నాడు. ఎందుకో ఆ దయ్యం తనని వదిలేసి మాయమైపోయింది. రఘు, రవి డోర్ వైపే చూస్తున్నారు. విజయ్ ఒళ్ళంతా వణుకుతూ చెమటలు కారుతూ ఏడుస్తూ వస్తున్నాడు. రవి కంగారుగా, ఏమైందిరా అని అడుగుతాడు.
విజయ్ జరిగిందంతా భయపడుతూ చెప్తాడు. దానికి రవి అదే కదరా మేము చెప్పింది అని మాట్లాడుకుంటూ ఉండగా ఎవరో బాత్రూమ్ డోర్ గట్టిగా కొడుతున్న సౌండ్ వచ్చింది. మళ్ళీ ఆగిపోయింది. ఒక్క క్షణం ఆగి మళ్ళీ సౌండ్ వినిపిస్తుంది. ముగ్గురి శరీరాలు చెమటతో స్నానం చేసినట్లుగా తడిసిపోయాయి. గుండె వేగం పెరిగింది. ముగ్గురు లేచి భయపడుతూ ఒక్క అడుగు వేయగానే బాత్రూంలో ఒక అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ముగ్గురులో భయం ఇంకా రెట్టింపు అవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అందరినీ చంపేస్తాను అని గట్టిగా నవ్వుతున్న సౌండ్. ఇంకా అంతే, భయం కనంగా అరుస్తూ ఉంది. అక్కడి నుండి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగేసరికి బాత్రూమ్ డోర్ ఒక్కసారిగా తెరుచుకుంటుంది. ఎవరో నడుస్తున్న గజ్జల శబ్దం వస్తుంది. ముగ్గురు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ మెల్లగా వెనక్కి తిరిగి చూస్తారు. 2 కాళ్ళు మాత్రమే నడుచుకుంటూ వాళ్ళ వైపు వస్తూ ఉంటాయి. శరీరం లేదు. ముగ్గురు గట్టిగా అరుస్తూ రూమ్ నుండి బయటికి వెళ్ళాలని డోర్ దగ్గరికి వెళ్ళగానే డోర్ లాక్ ఎంత ప్రయత్నించినా ఓపెన్ అవ్వదు. వాళ్ళు ఎదురుగా ఒక అమ్మాయి ముఖం నిండా దెబ్బలతో రక్తం కారుతూ ఎర్రటి కళ్ళతో వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి గట్టిగా అరిచేసరికి ముగ్గురు అక్కడే స్పృహ తప్పి పడిపోతారు. తెల్లారుతుంది. ముగ్గురు లేచి బ్రతికున్నామా లేదా చచ్చి ఆత్మలుగా మారామా అని ఒకరిని ఒకరు చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ దెయ్యం వాళ్ళని ఏం చేయలేదు. వారికి ఏం అర్థం కాక వాళ్ళకు తెలిసిన సీనియర్ అన్నకి రాత్రి జరిగిన విషయం మొత్తం చెప్తారు. ఆ అన్న, ఈరోజు రాత్రికి ఊయిజా బోర్డ్ గేమ్ ఆడుదాం, దెయ్యం ఉంటే వస్తుంది లేకపోతే లేదు అనేసరికి విజయ్, ఈ పని బెస్ట్ అన్న, ఏదో ఒకటి తెలుస్తుంది. ఒకవేళ వచ్చి నీ రక్తం అడిగితే ఇస్తావేంట్రా విజయ్? ఆపరా రఘు, రోజు చచ్చి బతికే కంటే అసలు అది మనల్ని ఎందుకు భయపెడుతుందో తెలుసుకుంటే మంచిది కదా. మనకి తోడుగా కిరణ్ అన్న ఉన్నాడుగా అని ధైర్యం తెచ్చుకుంటారు. సమయం రాత్రి 12 గంటలు. డోర్స్ మొత్తం క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేసి గది మొత్తం చీకటిగా ఉంది. నలుగురి మధ్యలో ఒక బల్ల పెట్టి క్యాండిల్ వెలిగించి కూర్చున్నారు. కొంత సమయం వరకు మాత్రమే మనకు కనిపిస్తాయి, తర్వాత మనం వాటిని చూడలేం అని. చావుని చూడటానికి ఇంత తొందర ఏంట్రా మీకు? రవి ముగ్గురిని తిట్టుకుంటూ వాళ్ళ వైపే చూస్తున్నాడు. కార్తిక్ కళ్ళు మూసుకొని కొన్ని మాటలు పలుకుతున్నాడు. రఘు, రవి, విజయ్ ముగ్గురు అతన్నే చూస్తున్నారు. కళ్ళు తెరిచి తన చూపుడు వేలు మీద ఘాటు పెట్టి క్యాండిల్ మీద ఒక డ్రాప్ రక్తపు చుక్క వేశాడు. నలుగురు చేతులు గట్టిగా పట్టుకున్నారు. క్యాండిల్ ఆరిపోయింది. నిశ్శబ్దమైన గదిలో పెనుతుఫాలు చెలరేగినట్టుగా మారింది ఆ గది మొత్తం. క్యాండిల్ నుంచి ఒక ఎర్రటి పొగ వచ్చింది. రవి భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఆత్మని ఆహ్వానించడానికి కూర్చున్న వారికి క్యాండిల్ పొగ నుండి ఎర్రటి ఆకారం కనిపించింది. ఎర్రగా అగ్నిగోళాలు మండినట్టుగా మండుతున్నాయి దాని కళ్ళు. చల్లటి గాలి వీస్తుంది. అప్పుడే కార్తిక్, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. మీ పేరు? ఆ ఆకారం తన పేరు అన్వేష అని చెప్పింది. నలుగురు ఒకేసారి, అన్వేష గారు, మీరు ఎలా చనిపోయారు? చనిపోలేదు, చంపేశారు. ఎవరు? మీరు మమ్మల్ని ఎందుకు భయపెడుతున్నారు అని అడిగారు. ఆత్మ గట్టిగా నవ్వింది. అది సడన్గా నవ్వేసరికి వారికి కొంచెం దూరంగా ఉండే గోడ మీద ఒక వెలుగు పడింది. అది ఒక స్క్రీన్లా కనిపిస్తుంది. నలుగురు తలలు అటువైపుగా తిప్పారు. వెలుగుతున్న స్క్రీన్ మీద 10 సంవత్సరాల క్రితం నవ్వుతూ చాలా అందంగా కనిపిస్తుంది అన్వేష. చాలా చక్కగా అందంగా ఉండేది అన్వేష. ఆ అందమే బహుశా తనకు శాపంగా మారిందేమో. డాక్టర్ అవ్వాలన్న కోరికతో ఎంతో కష్టపడి చదివి మెడికల్ కాలేజీలో సీట్ దక్కించుకున్నాను. ఈ కాలేజీలో సీనియర్స్ అయిన సురేష్, ప్రవీణ్, దీపక్ అనే ముగ్గురు అబ్బాయిలు ర్యాగింగ్ చేస్తూ రాక్షసుల్లా ప్రవర్తించేవారు. డబ్బున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకునేవారు కాదు. ఇక్కడ ఇలా జరుగుతుందని చాలామంది తెలియక ఇక్కడ జాయిన్ అయ్యి మధ్యలో కాలేజ్ వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తప్పక వేరే కాలేజ్లో ఫీజులు కట్టే స్తోమత లేక భరించేవారు ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళలో నేను ఒకదాన్ని. ఒకరోజు హాస్టల్ నుండి కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ కంట్లో పడ్డాను. అప్పటి నుంచి వేధించడం మొదలుపెట్టారు. ఎంత అంటే హాస్టల్ బాత్రూంలోకి కూడా వచ్చేంత. కంప్లైంట్ చేసిన వాళ్ళని వార్డెన్ ఏమీ అనేది కాదు. లేడీస్ హాస్టల్లోని సీనియర్లతో కలిసి రాత్రులు ర్యాగింగ్ చేసేవారు. ఒకరోజు కూడా ప్రశాంతంగా పడుకోనివ్వలేదు. హెడ్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసి నా బుక్స్ మొత్తం కాల్చి పడేశారు. కాలేజీలోనూ హాస్టల్లోనూ ఎవరూ నాతో మాట్లాడడానికి వీలు లేదని ఆర్డర్ వేశారు. లేడీస్ సీనియర్స్ అయితే ఘోరంగా చలికాలంలో మేడపైకి తీసుకెళ్లి ఓన్లీ ఇన్నర్స్తో గంటలు గంటలు నుంచోబెట్టి వేధించేవారు. ఇంకోసారి సీనియర్స్ అయిన సురేష్, ప్రవీణ్, దీపక్ చుడిదార్లో ఉన్న నన్ను నా చున్నీ లాగేసి కొన్ని పేపర్లు చింపి విసిరేసి వంగునే తీయమన్నారు. తీయకపోతే వంటి మీద డ్రెస్ లేకుండా గ్రౌండ్ మొత్తం రౌండ్స్ వేయిస్తామన్నారు.
అలా నా ఆత్మాభిమానాన్ని అనుక్షణం దెబ్బతీసేవారు. ఒకసారి నా చేతి మీద ఒక సూదితో వాళ్ళ పేరు రాశారు. ఇన్ని బాధలు పడడం కన్నా ఇంటికి వెళ్ళిపోవడం మంచిదని నా లగేజ్ తీసుకొని ఇంటికి బయలుదేరాను. కొంత దూరం నడవగానే సురేష్, ప్రవీణ్, దీపక్ నన్ను జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి హీరోలోనే నన్ను చిత్రహింసలు పెట్టి దారుణంగా అఘాయిత్యం చేసి ఉరివేసి చంపేశారు. నన్ను వెతుక్కుంటూ వచ్చిన అమ్మా నాన్నకి నేను ఎవరితోనూ లేచిపోయానని చెప్పి కేసు క్లోజ్ చేశారు. వాళ్ళ డబ్బును ఉపయోగించి నన్ను శ్మశానంలో పాతిపెట్టారు. మా అమ్మా నాన్న గుండె పగిలేలా ఏడుస్తూ సూటిపోటి మాటలు అనుభవిస్తూ జీవిస్తున్నారు. మా అమ్మా నాన్నకి విషయాన్ని చెప్పాలి, వారిని చంపి నా పగ తీర్చుకోవాలి, నాకు సహాయం చేయండి అంది అన్వేష. అన్వేష గురించి తెలుసుకొని రఘు, రవి, విజయ్, కార్తిక్ ఎంతగానో బాధపడతారు. అంతలోనే రఘు, నేను మీకు సహాయం చేస్తా, మీరు నా శరీరంలోకి రా అనగానే అన్వేష సంతోషించి రఘు శరీరంలోకి ప్రవేశించింది. సురేష్, ప్రవీణ్, దీపక్లను వెతికిపట్టి తన పగను తీర్చుకుంది. చివరగా తన అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పి ఎంతగానో ఏడుస్తుంది. అన్వేషను అలా చూసేసరికి వాళ్ళు ఎంతగానో కుంగిపోతారు. ఊరి జనం వారు అన్న మాటలుగాను ఎంతగానో సిగ్గుపడతారు. అన్వేష ఆత్మకు శాంతి లభించి రఘు శరీరాన్ని వదిలి నవ్వుతూ వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ కథ కల్పితం కావచ్చు, కానీ ఈ ర్యాగింగ్ నిజం. ఈ రోజుల్లో కూడా కొన్ని చోట్ల ర్యాగింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లల మీద రోజు రోజుకు అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. యూజీసీ అందించిన తాజా డేటా ప్రకారం హెల్ప్ లైన్ నెంబర్ జనవరి 1 నుంచి 2023 ఏప్రిల్ 28, 2024 మధ్యలో 1280 ర్యాగింగ్ కేసులు నమోదయ్యాయి. గత విద్యా సంవత్సరం 2022-23 డేటాతో పోలిస్తే ఈ కాలంలో నమోదైన ర్యాగింగ్ కేసుల సంఖ్య 45% పెరిగింది. ర్యాగింగ్ డెత్ కేసులు ర్యాగింగ్ కారణంగా ఈ 5 ఏళ్లలో 25 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని యూజీసీ 2023 రిపోర్ట్ తెలిపింది. ర్యాగింగ్ ఒక సామాజిక నేరం. ఆడపిల్లల మీద రోజు రోజుకు పెరుగుతున్న అఘాయిత్యాలు. 2012 నుండి ఇప్పటి వరకు మన ఇండియాలో ప్రతి సంవత్సరం 30,000 ఆడపిల్లల మీద బలాత్కారం కేసులు నమోదవుతున్నాయి. 2016లో ఏకంగా 39,000 కేసులు నమోదైనట్లు రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. 2012 పోలిస్తే 2022 లెక్కల ప్రకారం 31,500 కేసులు నమోదయ్యాయి. ఆడబిడ్డలకు రక్షణ లేదా? ప్లీజ్ రైజ్ వాయిస్ ఫర్ ఉమెన్స్ సేఫ్టీ. డబ్బు ఉన్నంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అని ఆడబిడ్డల ప్రాణాలతో ఆడుకోవద్దు. కొంతమంది మానవ మృగాలుగా మారి చేసిన తప్పులు బాధితుల వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతటి మానసిక ఆవేదన మిగులుస్తుందో ఆలోచించండి. ఎదుటివారు కూడా మనలాగే మనుషులే. నొప్పి కలిగితే అందరూ అమ్మా అనే అంటారు. దెబ్బ తగిలితే అందరికీ రక్తమే వస్తుంది. వాళ్ళు మీలాంటి మనుషులే. వాళ్లకు స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంది. ఒకవేళ మనలో ఎవరికైనా ఇలాంటివి ఎదురైతే దయచేసి మౌనంగా ఉండొద్దు. మన మౌనం ఇంకొందరి జీవితాలను నాశనానికి దారి తీస్తుంది. మనకు జరిగేది ఇంకెవరికీ జరగకూడదు. ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ అగెన్స్ట్ ర్యాగింగ్. స్టాప్ సైలెన్స్. ప్లీజ్ కాంటాక్ట్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ నెంబర్. ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ ఫర్ ఉమెన్ సేఫ్టీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా స్టోరీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.